అందరికీ నమస్కారం. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 63వ శ్లోకం. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. అర్జున, ఇప్పటి వరకు నేను నీకు అతి రహస్యమైన జ్ఞానమును నీకు ఉపదేశించాను. నీవు శ్రద్ధగా విన్నావు. నేను చెప్పిన విషయాలు బాగా ఆలోచించు. నీలో నీవు విమర్శ చేసుకో. ఆ తర్వాత నీకు ఏది మంచిది, ఏది ఉచితం అని తోస్తే దానిని ఆచరించు. నేను చెప్పాను కాబట్టి దీనిని ఆచరించాలి అని బలవంతం లేదు. అంతా నీ ఇష్టం. నీకు ఇష్టం లేకపోతే చేయవద్దు. నీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళవచ్చు అని అన్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి చెప్పేవాడికే కాదు, వినేవాడికి కూడా సొంత తెలివితేటలు, ఆత్మ విమర్శ చేసుకునే జ్ఞానము ఉంటేనే అతడి బుద్ధి కూడా వికసిస్తుంది. కృష్ణుని జగద్గురువు అన్నారు. నిజమైన గురువు ఏం చేయాలో అదే చేశాడు. శిష్యుడు గురువు దగ్గరకు తనకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి వస్తాడు. గురువు శిష్యునికి తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పి తనంత వాడిని చేస్తాడు. తర్వాత వదిలేస్తాడు. తాను తెలుసుకున్న విషయాలను ఆచరించకపోవడం శిష్యుని విచక్షణకు వదిలేస్తాడు. ఇది అసలైన గురువు లక్షణం. నిజానికి అర్జునుడితో యుద్ధం చేయించాలనేది కృష్ణుడి కోరిక. కానీ అర్జునుడిని యుద్ధం చేయమని బలవంతం చేయలేదు. నీ ఇష్టం అన్నాడు. చేస్తే చెయ్యి, లేకపోతే లేదు అని చాయిస్ అర్జునుడికే వదిలేశాడు. తాను ప్రశాంతంగా ఉన్నాడు. అలా కాకుండా ఇంతసేపు గొంతు నొప్పేటట్టు చెప్పాను. నువ్వు యుద్ధం చేయాలి అని బలవంతం చేయలేదు. తమ మాట నెగ్గాలని, తమ పట్టుదల నెరవేరాలని, లేకపోతే అది చేస్తా ఇది చేస్తా అని బెదిరించే వాళ్లకు ఇది ఒక గుణపాఠం. మీరు చెప్పాల్సింది చెప్పారు, చేయాల్సింది చేశారు. దానిని మర్చిపోయి ప్రశాంతంగా ఉండటం ఉత్తమం. దాని గురించే ఆలోచించి మనసు పాడు చేసుకుంటే దుఃఖమే మిగులుతుంది. తల్లిదండ్రులు, గురువులు తమ సంతానానికి, శిష్యులకు మంచి మార్గం సూచిస్తారు. ఆ మార్గం మంచిదా కాదా అనే వివేచన చేసి ఆ మార్గంలో నడవడం, నడవకపోవడం వారిష్టం.